రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రజా దర్బార్తో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు జరుగుతున్న మేలంతా. మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ తన పాలనతో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారా? యువగలం కాస్త యువ గర్జనగా మారింది. నిరుద్యోగ యువకులకు నేను హామీ ఇస్తున్నా, అసలు ఆరికాయన అతను మనకు దోస్తగా తెలీదు. ఆయన మీద నమ్మకం, బాగా నమ్మకం, అంటే చేస్తాడు. ఫ్రీ బస్ అనేది కొంచెం నచ్చట్లేదు మాకు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే జనాలు అవేం అవసరాలు ఉన్నాయో. ముద్రా లోన్స్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళతో ఇప్పిస్తున్నారు, కానీ మామూలుగా ఇలాంటి ఆ 20,000 రూపాయలకి ఇప్పుడు 2 రూపాయలు కూడా ఇలా ఇప్పుడు వచ్చి 7 నెలలు అవుతుంది. అంటే ఎప్పటికి ఇస్తాడు? పవన్ కళ్యాణ్ కూడా అపాయింట్మెంట్ లేదు. రాజధాని గురించి అంటే, ఉండబల్లి పొలాల గురించి అంటే అసలు అపాయింట్మెంట్ లేదండి. ఈ వ్యవసాయాన్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. దీనికి ముడి సరుకు మాకు సబ్సిడీ మీద ఇవ్వాలి. అన్నం పెట్టేది మీరే అంటారు. ఏమో రైతు కారణం లేకుండా పోతుంది. ఈ ప్రజా దర్బార్ ఏమో కానీ ఇవన్నీ ఏమో కానీ మమ్మల్ని మాత్రం సంఖ నాకు ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే సార్ గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకి మేలు చేస్తే నెక్స్ట్ టైం కూడా నిన్ను చూస్తారు. కొంతమందికి నాయకులకే అందుబాటులో ఉంటున్నారు, మాకుంటున్నా. గత ఎమ్మెల్యే దొంగనాయాలు రోడ్డు అమ్మటి కొట్లన్నీ కొట్టేసాడు. జగన్ కూడా లెవెల్ చూస్తే 151 ఇస్తే 11కి వచ్చాడు. ఎవరు వచ్చినా మా కష్టం మాకు తప్పల. జగన్ అందరికి అన్ని ఇచ్చాడు. ఆయన ఏదో చెబుతాడు. ఆయన పింఛి రమ్మని ఎన్నిసార్లు తిరగాల? మీది విజయవాడ, అక్కడికి వెళ్ళి రాపించుకోండి అంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మీరు వెళ్ళి మంగళగిరి దగ్గర ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి రాసుకోండి అంటున్నారు. 60 సంవత్సరాల వాళ్ళు పింఛన్ రాయరా? 2024 ఎన్నికల్లో ఏపీలో ఊహకందని మెజార్టీ స్థానాలతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ కూటమి. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో రెండోసారి మంగళగిరి నుంచే పోటీ చేసిన లోకేష్ 91,000కు పైగా మెజారిటీని అందుకొని తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి అంతటి ఓటింగ్ రాలేదు. తనను నమ్మి అంత ఓటింగ్ అందించి అంత గొప్ప మెజారిటీతో విజయాన్ని అందించినటువంటి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి లోకేష్ అందుబాటులో ఉంటున్నారా? ప్రజా దర్బార్తో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు జరుగుతున్న మేలంతా. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయింది. మరి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ తన పాలనతో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారా? మొత్తంగా కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా? తదితర అంశాలపై నియోజకవర్గ ప్రజలని మాట్లాడి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నాం. మంగళగిరి ప్రజలతోనే మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం రండి. మాకు ఏం చేసేది? మాకు ఏముంది? మాకు చేసేది ఏమీ లేదు. ఒక పింఛన్కి తప్పితే మాకు ఇక్కడ ఏమి చేసింది ఏమి లేదు. ప్రజలకి ఇస్తానన్నాయి, బీదలకి ఇస్తానన్నాయి. బీదలకి ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదా? అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? లేదు. 18,000 ఇస్తానన్నాడు, అది లేదు. ఏమి ఇస్తాడు? రైతులకి 20,000 అన్నాడు, ఇస్తున్నాడా? వాళ్ళు ముసుకేసుకొని కూకున్నారు పంటలు లేక. నీకేం చేయాలి? ఏముంది ఆడ? గత ఎమ్మెల్యే బాగున్నారా? ఇప్పుడు లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగుందా మీకు? గత ఎమ్మెల్యే అంటే పెద్దగా ఏం పనులు జరగలేదండి. ఇప్పుడు ఒక రకంగా జరుగుతున్నాయి అని ఉండాలని అనుకుంటున్నాం. అంటే ఎన్నికలకు ముందు నన్ను ఎవరు కలవాలన్నా కలవచ్చు, నేను మీ మధ్యనే ఉంటానని చెప్పి లోకేష్ గారు చెప్పారు. మిమ్మల్ని కలుస్తున్నారు లోకేష్ గారు, లేదా మీరు లోకేష్ని కలిసే అవకాశం ఉంటుందా? అంటే మా పనులు సరిపోతాయి, కానీ ఆయన కలవాలంటే మనకి ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. కొంతమందికి కొంతమేర వరకు మేలు జరుగుతున్నాయి అని ఉండాలని అనుకుంటున్నాం. చాలా వరకు పర్లేదని ఉండాలని అనుకుంటున్నారు జనంలో కూడా. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే సార్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకి మేలు చేస్తే నెక్స్ట్ టైం కూడా నిన్ను చూస్తారు. ఎలా ఉంది? అందుబాటులో ఉంటున్నారు లోకేష్ గారు మీకు ఎమ్మెల్యేగా? అంటే కొంతమందికి నాయకులకే అందుబాటులో ఉంటున్నారు, మాకుంటున్నా. ఇప్పుడు నాయకులు అంటే పార్టీ తరఫున ఆ పార్టీ వాళ్ళకే వస్తున్నాడు, కానీ బయట వాళ్ళకి ఏం అవకాశం ఇట్లా. మీకు లోకేష్ గారు ఎమ్మెల్యే గెలిచినాక ఎలా ఉంది ఇక్కడ? మాకు బాగానే ఉంటుందండి ఇక్కడ. గత ఎమ్మెల్యే పరిస్థితి ఉన్నప్పుడు బాగుందా? ఈ లోకేష్ గారు లేదండి, మాకు అప్పుడు ఏమి అందట్లేదు, ఏమి లేదు. మరి మాకు కొంచెం వ్యాపారం చేసుకోవడానికి కానీ మాకు అప్పుడు కొట్టలేదు. అప్పుడు కొట్టు పడేస్తారు కదా, మాకు బండి ఇచ్చారు. వైసీపీలో ఉన్నప్పుడే పడేశారు. ఎందుకని? ఏమో రోడ్లు వేస్తున్నాం అని చెప్పేసి పడేశారు. 2 సంవత్సరాలు అవుతుంది పడేసి కూడా. మాకు షాపులు చాలా ఇబ్బంది పడతా ఉంటే ఇంకా మాకు బండి ద్వారా లోకేష్ గారు ఇచ్చారు. దాని ద్వారా మేము చిన్నగా వ్యాపారం పెట్టుకొని నడిపించుకున్నాము. ఎమ్మెల్యేగా లోకేష్ గారికి గెలిచినాక బాగుందా, లేదంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఉన్నప్పుడు బాగుందా?
లోకేష్ ఉన్నప్పుడే బాగుందిలే. అన్నా క్యాంటీన్ అవన్నీ పెట్టాడుగా, అన్నీ బాగానే ఉన్నాయి. గత ఎమ్మెల్యే దొంగనాయాలు రోడ్డు అమ్మటి కొట్లన్నీ కొట్టేశాడు. వాడు ఏమైనా రోడ్డు పెంచాడు, రోడ్డు వేసాడా? అందుకే మరి జగన్ కూడా లెవెల్ చూస్తేట అహంకారం చూపించాడు, పోయాడు. 151 ఇస్తే 11కి వచ్చాడు. ఎవరు వచ్చినా మా కష్టం మాకు తప్పల. జగన్ అందరికి అన్ని ఇచ్చాడు. జగన్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏమీ లేదు. అయ్యో రైతు భరోసాలు కూడా ఎత్తేసాడు ఆయన. ఆయన ఏదో చెబుతాడు ఆయన. అప్పుడే బాగుంది. పిల్లలకి డబ్బులు వేసాడు, రైతు భరోసాలు వేసాడు, మా బోటి వాళ్ళకి ఇచ్చాడు. అవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడేది ఏమీ లేవు పరిష్కారం. వాళ్ళకి ఇన్ని ఉన్నాయి ఆయనకి సమస్యలు. పొలంలో కొద్ది భూమి ఉంటే అన్ని సమస్యలు ఎవరు చేయట్లా. లోకేష్ గారు ఎమ్మెల్యే గెలిచినాక ఎలా ఉంది మీకు? లోకేష్ గారు ఎమ్మెల్యే గెలిచినా బాగానే ఉంది. మీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మేము చేసేది ట్రాఫిక్ పని కాబట్టి ఇప్పుడు జనానికి ఇసుక కానీ సిమెంట్ కానీ రాడ్ అంతా అందుబాటులో బాగానే ఉంది మాకు మటుకు ప్రస్తుతానికి. మమ్మల్ని ఆర్కే గారు అప్పట్లో కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ వచ్చింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదు. లోకేష్ పట్టించుకుంటాడా మిమ్మల్ని? లోకేష్ గారు అప్పుడు ప్రభుత్వంలో లేనప్పటి నుండి కూడా పట్టించుకుంటానే ఉన్నాడు మామూలుగా. మా అన్నకి 60 సంవత్సరాలు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. తనకి పింఛన్ రాయట్లేదు. నాకేమో భర్త లేడు. ఇంట్లో ఇళ్లలో పనులు చేసుకొని నేను బతుకుతున్నాను. ఆయనకి పోషించలేక నేను చేస్తున్నాను. ముందు ఆయనకి పాలనగా కిడ్నీ ప్రాబ్లం పేషెంట్ ఆయన. పింఛన్ రామని ఎన్నిసార్లు తిరగాల? మీది విజయవాడ, అక్కడికి వెళ్ళి రాపించుకోండి అన్నారు. అక్కడికి వెళ్ళి 500 కట్టుకుని తను లెగలేడు, మోసుకొని ఎలాగల ఆటోలో కట్టుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మీరు వెళ్ళి మంగళగిరి దగ్గర ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి రాసుకోండి అంటున్నారు. లోకేష్ చెప్పలేదు. లోకేష్ దగ్గరికి ప్రజా దర్బార్ జరుగుతుంది కదా, వెళ్ళలేదా మీరు? నేను వెళ్ళలేదండి. అక్కడ నాకు ఇళ్లలో పనికి వెళ్తాను. పాపని స్కూల్లో విడిచిపెట్టి నేను పనికి వెళ్ళిపోతానండి. మళ్ళీ పని నుంచి ఇంటికి వెళ్ళడానికి నాకు పని సరిపోయింది. టీడీపీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళదా మీరు సమస్య? వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదండి. ఎంతమందిని అడుగుతున్నాను పింఛన్ రాయండి. 60 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ రాయరా? ఒంటరి వాడు ఆయన, లేవలేడు, మంచం వేసి కిడ్నీ పేషెంట్. పింఛన్ రాతే ఏం పోయింది? లోకేష్ గెలిచారు కదా ఇక్కడ. లోకేష్ గెలిచినా కూడా మీకు పింఛన్ రాలేదంటే అదే మరి నాకు ఆశ్చర్యం ఉంది. నాకు భర్త లేదు, నాకు ఒంటరిమైన పింఛన్ ఇవ్వమన్నా ఇవ్వరంట. మా ఆయన 2010లో వెళ్ళిపోయారు. చిన్న పాప నా పాప. ఇప్పుడు 16 సంవత్సరాలు మా పాపకి. ఆ లోకేష్ గారు ఐటీ ఏదో పెట్టారని చెప్పి అందులో మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువుకోవాలా, ఓపెన్ ఎంత రాపించాను. మళ్ళీ ఐటీ ఏదో పెట్టారంటగా, అక్కడికి వెళ్ళింది చదువుకోవటానికి వెళ్తుంది. ఆ పిల్లకి ఇవ్వలేక చేస్తున్నాను. నాకు పింఛనమ్మని జగన్ అన్నగారు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు వెళ్ళా. నీ భర్త వెళ్ళిపోయాడే కానీ తన సర్టిఫికేట్ తీసుకురా, చచ్చిపోయింది అప్పుడు ఎత్తుండ వదిలేసి పారిపోయినాడు. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురానండి? ఆ మనిషి ఎక్కడ ఉన్నానండి ఎత్తకని నేను అసలు 14 సంవత్సరాలు వెళ్ళిపోయిన మనిషి ఎలా తిరిగి వస్తాడు? కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు పూర్తి చేసుకుంది. ఈ ప్రభుత్వ పాలనపై సామాన్యుల అభిప్రాయం ఏంటనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఆటో కార్మికుల అభిప్రాయం ఎలాగుంది? మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకేష్ అందుబాటులో ఉంటున్నారా? కూటమి పాలనపై ఆటో కార్మికులు సంతృప్తిగా ఉన్నారా? వారి మాటలోనే విందాం రండి. మాసరుగా ఉంది. ఆ ప్రభుత్వం కంటే ఏం పర్లేదు. కాకపోతే ఇచ్చిన ఇంకా మొదలు పెట్టలే. మా ఆడు 10,000 ఇచ్చేవాడు అతను, వీళ్ళేం 15,000 అన్నారు. ఇప్పటి వరకు ఏమీ లేదు. కేసులు ఎక్కువైనాయి మెయిన్. మళ్ళీ బ్రేకులు, ఇన్సూరెన్స్ ప్రైవేట్ వాళ్ళకి చేస్తామంటున్నారు. ఇప్పుడు మామూలుగా వీళ్ళే దొబ్బుతున్నారు. ఇక ప్రైవేట్కి వెళ్తే ఇంకా ఏముంటుంది చెప్పు. ఈ ఆటోల మీద ఎంత వస్తాయి? ఇప్పుడు చదువుకున్నాడు ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఆటో తోలుతున్నాడు, దాని మీదే జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు 10th క్లాస్ చదివినోడు ఏంటి, BA చదివినోడు కూడా ఆటోలు తోలుతూనే ఉన్నారు. ఆటోలు ఎక్కువైపోయినాయి, కిరాయిలు లేవు, మళ్ళీ ఫ్రీ బస్సులు అంటున్నారు. రాజధాని పనులు ఉంటేనే అన్ని ఆటోలకు కానీ దేనికైనా కానీ ప్రతి ఒక్కరు, ఇసుకోడు కానీ ఇసుక పని చేసే వాళ్ళైనా ఏదైనా కానీ, రాడ్ బెండింగ్ వాడు, పెయింటరు, వీళ్ళందరూ కూడా ఆటో ఎక్కి వెళ్తారు కదా. విజయవాడ పనులకు వెళ్ళాలన్నా ఆటో ఎక్కాల్సిందే. పర్వాలా. లేడీస్కి కుట్టు మిషన్ కానీ, పనులు, ఆడవాళ్ళకి ఉపాధి, చేతి పనులు కానీ ఇవన్నీ పర్వాలా. మంగళగిరిలో లోకేష్ గారు ఎమ్మెల్యేకి గెలిచినాక ఎలా ఉంది? బాగుంది. అది మీ సమస్యలన్నీ పరిష్కారం? కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లా. మీరు మంగళగిరిలో లోకేష్ గారిని గెలిచే అవకాశం ఉంటుందా, లేదంటే ఎవరైనా గెలుస్తున్నారా మీ సమస్యల కోసం? మా సమస్యలు అయితే లోకల్ పార్టీలు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండరు లోకల్, వాళ్ళని కలుపుతాం. తాడేపల్లి వెళ్తే ఆయన పరిష్కరించుకుంటాడు. కొన్ని సమస్యలు ఉంటే అన్న ఈ సమస్య అని చెప్పుకుంటే 2 రోజులు లేదా 3 రోజులు. గట్టి సమస్య అయితే 1 వారం క్లోజ్ అవుద్ది. గతం ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగుందా, లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన? లోకేష్ ఉన్నప్పుడే బాగుందన్న. ఆర్కే ఉన్నప్పుడే అంత రాలా. ముందు మా ఏరియాకి అయితే తిరగలా. ఆర్కే గారు ఉన్నప్పుడు మాత్రం మా ఏరియాలో డొలసనారు వచ్చి
ఇది మన ఏరియానే, ఇది మన ఏరియానే లేదు. ఏదైనా సమస్య అనుకోండి, ఇప్పుడైతే ఏదైనా సమస్య అనుకో పార్టీ ఆఫీస్ కాడికి వెళ్తాం, తాడేపల్లి కూర్చుంటాం. అక్కడ లోకల్ నాయకులు అన్న మా ఏరియాలో డొలాసనర్లో ఈ సమస్య, ఓకే రైట్. అక్కడ కొంతమంది ఉన్నారు, ఏది నాగేశ్వరరావు అని వద్దండి నాగేశ్వరరావు, చిన్ని అనే కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు అబ్బాయి ఈ సమస్య అంటే ఆ సమస్య మీ లోకల్లో పలానా వాళ్ళు ఉన్నారు అబ్బాయి, వాళ్ళకి అడగలను మీ పని అయిపోయింది అంతే. ఆయనతో పని లేకుండా ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు తాడేపల్లి పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళామంటే ఏ సమస్యని క్లియర్ అవుతుంది. ముందు కొట్లాట అవని, భార్య భర్తలు గొడవలు అని, లేకపోతే ఇంక వేరే అవని ముందు ఇంటి సమస్య అయితే ఇంటి సమస్య క్లియర్, లేదు రోడ్డు సమస్య క్లియర్. గత ఎమ్మెల్యే ఈ విధంగా చేయలా. అసలు ఆర్కే నేతను మనకు మోస్తగా తెలీదు. మా నాయకుడు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చారే బాబు ఈ పార్టీకి ఆర్కే నాయకుడు ఓటు ఏంటంటే వాళ్ళ మాట కాదనలేక లేదనలేక ఆ రోజు ఓట్లేసాం. ఈసారి ఆయన వల్ల దెబ్బ తిన్నాం. వద్దు, మనకు నారా లోకేష్ ఉండాలి, లోకల్లో ఉంటాడు, ఏ అవసరం వచ్చినా నాయకులను పట్టుకుంటాడు, మన పనులు అవుతాయి, ఏ సమస్య పని అయిద్ది అనే ఒక ధీమాతో ఆయన గెలిపించుకున్నాం. భారీ మెజారిటీతో గెలవడానికి కారణం ఏంటి? మేము వేసిన నమ్మకం, ఆయన మీద నమ్మకం, బాగా నమ్మకం. అంటే చేస్తాడు. గత ఎమ్మెల్యే అసలు ఎవరిని పట్టించుకోలేదు, జీవనోపాధి లేదనేటువంటి విమర్శ కూడా చేస్తున్నారు కొంత. జీవనోపాధి అంటే అది తెలియదు కానండి. గత ఎమ్మెల్యే మాకు తెలిసినంత వరకు మా ఏరియాలో ఈ 10-15 ఏళ్ళలో ఏ రోజు ఒక్కసారి మా సందులోకి వచ్చిందా, మా సందు కాదు మా ఏరియా కూడా రాలేదు. లోకేష్ గారు వస్తున్నారు. లోకేష్ గారు ఏదన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా ఆయన వస్తున్నారు. ఆయన కుదరపోయినా వేరే వాళ్ళ ద్వారా పంపిస్తున్నారు. ఆ డౌట్ లేదు అసలు. లోకేష్ గారికి మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ఇచ్చి మీరు లోకేష్ గారికి ఏదైనా సూచన చేయాలనుకుంటే నేను సూచన అంటే ఏం లేదండి. ఆ ఫ్రీ బస్సులు అంటున్నారు, ఒక్క టీడీపీకి వచ్చేసరికి అన్ని పథకాలు బాగున్నాయి పెట్టినాయి, ఒక ఫ్రీ బస్ అనేది కొంచెం నచ్చట్లేదు మాకు. ఎందుకంటే ఎవరు అడగలే ఫ్రీ బస్సులు ఏమని. అది వేయడం వల్ల ఆటో వాళ్ళకి అందరికీ ఇబ్బంది. ఒక ఆటోని కాదు, ఆటో ఫైనాన్షియల్ దగ్గర నుంచి ఆటో తోలుకునే వాళ్ళు, అద్దె వేసిన అందరికీ ఇబ్బంది. అదొక్కటే, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారన్నది తెలియదు. మంగళగిరిలో ఏదైతే చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళ జీవన పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఏంటి, గత ప్రభుత్వం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. బాబాయ్ గారు నమస్తే. ఇక్కడ మీకు మంగళగిరిలో లోకేష్ గారు విజయం సాధించున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, మీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇక్కడ గెలిచినాక మీకు ఎలా ఉంది? గెలిచిందే బాగానే ఉంది, అన్ని పర్వాలేదు, బాగా. మీకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? నెరవేరుతున్నాయి. మీకు ఏమైనా హామీలు ఇచ్చారు? ఈ చేనేత వర్గానికి సంబంధించి ఏం చేస్తామని చెప్పారు? మాకు ఏం చేశారు, మాకు ఇప్పుడు మగ్గాలకి ఏదో డబ్బులు వేస్తామని చెప్పి అన్నారు. ఆయన వేసాడు కదా, అట్లా చేస్తామని చెప్పి అన్నారు. ఇంకా వేయలేదు. మీకు ఏదో చేనేత పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు, అటువంటిది ఇక్కడే లేదండి. ఇది పార్క్ అనేది ఇక్కడే లేదు, కాలం అక్కడ ఉంది. దానివల్ల ఉపయోగం ఉంటుందా మీకు చేనేత పార్క్ ఏర్పాటు చేయడం వల్ల? ఉపయోగం ఉంది. ఏం కోరుకుంటున్నారు మీరు లోకేష్ దగ్గర నుంచి? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం, ఇంకా మగ్గం వేసుకుంటున్నాం, బతుకుతున్నాం. ఆయన ఏదన్నా ఇస్తాడే మగ్గాల మీదనే ఆశపడుతున్నాం. అంటే మీకు ఏదో గిట్టుబాటు ధర కల్పించడం కానీ, ఈ చేనేత నుంచి తయారయ్యే వస్త్రాలకు కానీ సొంతంగా తయారు చేసుకునే కానీ ఇస్తారని ఆశపడుతున్నాం. లోకేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు, కనిపిస్తుందా మరి మీకు? ఉపయోగం ఇప్పటికి ఏమీ లేదండి. ఇంతవరకు పట్టించుకుంటున్నాం, ఇస్తాం అంటున్నారు, ఇవ్వటం లేదు, ఏమి లేదు. చేనేత పేరుకి కొంత ఇచ్చారులే, ఓ 50 కేజీలు బియ్యం ఇచ్చారు, ఓ 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. పని చేసుకోలేని వాళ్ళం అయ్యేది కూర్చొని తింటున్నాం. పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా మీకు? పోయినసారి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే వచ్చి మాకేం ఉద్ధరించలేదండి. ఆ ఎమ్మెల్యే వచ్చి ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు, అందిన వాళ్ళకి అందినాయి, అందిన వాళ్ళకి అందలేదు. ఈ లోకేష్ వచ్చినాక అదిగా చెప్తున్నాను, 25,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి, 50 కేజీలు బియ్యం వచ్చినాయి మా వరకు మటుకి. అది లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏమైనా మార్పులు వచ్చినాయి మీ జీవన పరిస్థితులు? ఏమి ప్రస్తుతానికి ఏమి లేవండి. మీ లోకేష్ గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా? ఏం నెరవేర్చలేదండి. ఏం చేనేతలకు సంబంధించి చాలా చేస్తున్నాం మేమని చెప్తున్నారు, మీకు ఏమి అసలు ఏం జరగట్లేదా? ఏమి ఇస్తున్నారు గవర్నమెంట్? వరదలు వచ్చినప్పుడు డబ్బులు అయితే 25,000 చొప్పున ఇచ్చారండి. ఈ లోన్స్ కానీ వెల్ఫేర్కి సంబంధించి, మీ సంక్షేమానికి సంబంధించి రుణాలు కానీ ఇటువంటి ఏమి ఇవ్వలేదండి. గత ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు బాగుందా, మీకు ఎలా ఉంది? అప్పుడు జగన్ గారు అయితే డబ్బులు 24,000 చొప్పున సంవత్సరానికి ఇచ్చారండి. ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికి ఏమీ లేదు, వరదల్లో తప్ప సాయం చేయటం అండి. నా పేరు కోతూరు సుబ్రహ్మణ్యం అండి. నేను మగ్గం వేస్తాను 50 సంవత్సరాల నుంచి. ఇంత క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు కార్మికులకు ఏమి సహకారం లేదు, ఏమి కూడా ఇవ్వలే. ఆయన ఇళ్ళకాడ మగ్గాలకి 25,000 ఇచ్చాడు. పేదోళ్ళంతా బిల్డింగుల్లోనే ఇస్తారు, మరి వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక
మగ్గానికి డబ్బులు ఇచ్చే మాట పక్కన పెట్టిన అందరికీ ఉపయోగమైన విధానంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అవును. లోకేష్ బాగుందా మీకు? లోకేష్ పరిపాలన చాలా బాగుంది. అప్పుడు మగ్గం వేసే వాళ్ళందరికీ కొన్ని పరికరాలు ఇచ్చాడు. రాట్నాలు కానీ చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకి బళ్ళు కానీ చాలా ఇచ్చాడు. ఈ లోకేష్ని కలిసే అవకాశం ఉందా అంటారా? మేము ఇప్పుడు కావాలని వెళ్తాం. లోకేష్ అంటే ఆయన చేసిన ఇప్పుడు జగన్ గారు చేసిన పరిపాలన ప్రజలకు అసలు అందుబాటులో లేకుండా నానా ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక అందరికీ ఏ అవసరాలు ఉన్నాయో అన్ని కరెక్ట్గా తీర్చే విధానంగా మాట్లాడుతున్నారు. చక్కగా ప్రతివాడు నాలాంటి సామాన్యుడు వెళ్ళినా కూడా చక్కని సమాధానం చెబుతున్నారు. వాళ్ళ చేతైన వరకు ఉపయోగపడుతున్నారు. చేనేత వర్గాలకి ఏదన్నా చేయించాలి గవర్నమెంట్ నుంచి అనుకుంటే లోకేష్కి మీరేం చెప్తారు? ఇతర దేశాల్లో మన హ్యాండ్లూమ్ని చాలా గొప్పగా చూస్తారు. అక్కడ ఎక్స్పోర్ట్ పెట్టి ఇక్కడ అందరికి పని చూపిస్తే బోళ్ళు మంది ఈ వృత్తిలో చక్కగా నిరుద్యోగులు కాకుండా అందరూ కూడా పని చేసుకుని బతుకుతారు. నేను చిన్నప్పటి నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను. అయితే అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి. కొత్త గవర్నమెంట్లు వస్తున్నాయి, పాత గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, మళ్ళీ పాత కొత్తగా మారుతూ ఉన్నాయి, అంటే మారుతూనే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నేను చిన్నప్పుడు చూసేటప్పటికి మంగళగిరిలో దాదాపు 10,000 మగ్గాలు ఉండేవి. ఈ రోజున 1000 మగ్గాల వరకు ఉంటుంది. అంటే చేనేత పరిశ్రమ అనేది రోజు రోజుకి కుచించుకుపోతూ ఉంది. గత గవర్నమెంటు ఇళ్లలో మగ్గాలు ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి 24,000 రూపాయలు వృత్తిని కొనసాగించడానికి మెయింటెనెన్స్ అనేటువంటి దాంతో ఇచ్చింది. అదే క్రమంలో వర్క్ షెడ్యూల్లో నేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టింది, వాళ్ళని వేరే కేటగిరీ కింద వాళ్ళని వదిలేసింది. వీళ్ళెవరిని కూడా ఇందులోకి తీసుకోరు. వాళ్ళకి చేనేత గుర్తింపు కార్డులు ఉంటే ఉండొచ్చు ఏమో, కానీ చేనేత వృత్తిదారులుగా వాళ్ళని పరిగణించరు. వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయాలు అందవు. ఈ గవర్నమెంట్ మొన్న వాగుమునిగి సందర్భంగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేనేత మగ్గాలు నేసేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళతో కొంతమందికి ఇచ్చున్నారు. అంటే దాదాపుగా మంగళగిరిలో ఉన్న వాళ్ళందరికీ అందిని. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా మగ్గాలు నేసేటువంటి వాళ్ళు, ఆ అనుబంధంగా ఉండేటువంటి అందరినీ కూడా గుర్తించి వాళ్ళకి వృత్తి రక్షణతో పాటు వాళ్ళ జీవన భద్రత అనేటువంటి దాన్ని ముఖ్యంగా తీసుకుని ఎంప్లాయీ లాగా వాళ్ళు రోజుకి ఇంత వర్క్ చేయాలి, వాళ్ళకి ఇంత జీతం అనేటువంటిది కేటాయించి, ఉదాహరణకి మొన్నటి ఆర్టీసీ మనం చూసుకుంటే కనుక ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ ఉంది. ఆర్టీసీలో వాళ్ళు ఇన్ని గంటలు వర్క్ చేస్తారు, వాళ్ళు జీతం తీసుకుంటారు, వాళ్ళకి ఇతర కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, పిఎఫ్లు వగేరా. అలానే చేనేత వృత్తిని కూడా జాతీయ చేనేత వృత్తిగా గుర్తించి ఎంతోమంది ప్రకటనలు ఇస్తున్నా, మైకులు పట్టుకుని మాట్లాడుతున్నా, వేదికలు ఎక్కి మాట్లాడుతున్నా, ఓట్ల కోసం మాట్లాడుతున్నా, ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించి ఏ ప్రయోజనం చేయలేదు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఏం చేయలేదు. ఇప్పుడు బయట కారు తోలుకునేటువంటి వాడు ఆర్టీసీ ఉద్యోగం ఇస్తా అంటే వస్తారు. అలానే బయట పనులు చేసుకునేటువంటి వాడు కూడా చేనేతలో ఇలాంటి ఒక భద్రత ఉంది అంటే కనుక ఖచ్చితంగా వచ్చి దాన్ని కొనసాగిస్తాడు. ఎలా ఉంది లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యే అయినాక చేనేతల పరిస్థితి ఎలా ఉంది? చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అనేది కాదు. లోకేష్ వచ్చిన తర్వాత ఏంటంటే మొన్న వరదలు వచ్చిన సందర్భంగా ఏ వరుసకి ఒక 25 కేజీలు బియ్యం అయితే ఇవ్వటం జరిగింది. ఒక 25,000 క్యాష్ రూపంలో ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఏంటంటే వచ్చే వాళ్ళకి పెన్షన్ అనేది 4,000 అనేది ఆ గవర్నమెంట్ ఎన్నికల్లో చెప్పింది అమలు చేస్తున్నారు. అంతేగాని తత్తిమ ఏంటంటే ఎన్నికల్లో చెప్పిందంటూ చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు రాష్ట్రం మొత్తం మీద. అలా అనేది ఇంతవరకు ఇంప్లిమెంట్ కానీ దానికి సంబంధించిన జీవో కానీ గవర్నమెంటు ఇవ్వలేదు. అలానే చేనేత కార్మికులకి వ్యక్తిగతంగా లోన్స్, అంతకుముందు ముద్రా లోన్స్ ఉన్నాయి. ముద్రా లోన్స్ కూడా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళతో ఇప్పిస్తున్నారు, కానీ మామూలుగా ఇలాంటి కార్మికులు ఇండివిజువల్గా ఉండేవాళ్ళకి ఇవ్వట్లేదు. బ్యాంకుల్లోకి వెళ్తే మీరు 10 మంది గ్రూప్ అవ్వాలి, మీరు ఇస్తారా ఎవరో మాకు షూరిటీ కావాలనే వైపు నుంచి ముద్రా లోన్ కూడా ఇవ్వట్లేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఎన్జిఓలు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ సంవత్సరానికి ఒక 10,000 20,000 చేనేత బట్ట కొనాలి అనేది ఒక స్కీమ్ పెడితే
మార్కెటింగు నువ్వు ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయక్కర్లేదు, అమెరికా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ లోకల్గా ఉన్న డాక్టర్స్కి నెలవారీ సంవత్సరంలో ఒక 20,000 10,000 అలా స్కీమ్ పెట్టారనుకోండి. ఆ స్కీమ్ వల్ల ఏంటంటే ఉపాధి పెరిగిద్ది. ఉపాధి అంటే కొనుగోలు శక్తి పెరిగిద్ది. ఆ కొనుగోలు శక్తి పెరిగిన తర్వాత ఏమైద్ది, వీళ్ళకి ఉపాధి కల్పించింది. అంటే ప్రభుత్వం భారం పడదు, ప్రజలే దాన్ని ఆదుకుంటారు. ప్రజలు ఆదుకోవాలంటే మార్కెటింగ్ అనేది ప్రజలకి విస్తరించాలి. ప్రజా దర్బార్ పెడుతున్నాను పొద్దున్నే 6 కానీ ప్రజా దర్బార్ పెడుతున్నారు, కరెక్టేనండి. దానికోసం పని మానుకొని వెళ్ళాలి. పని మానుకొని వెళ్ళిన తర్వాత అక్కడ టయానికి కలిస్తే కలుస్తాడు, లేకపోతే రేపు రమ్మని చెప్తారు. మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ మేము ఆడ నుంచి ఇక్కడికి రావాలి. ఛార్జీలు ఇవన్నీ పనులు పోగొట్టుకొని ప్రత్యేకంగా వెళ్ళాలి. అలాంటిది ఏంటంటే ఆయనే ఈ సెంటర్లోకి వచ్చి అడిగితే ఏదైనా చెప్పేవాళ్ళు చెప్తారు. ఇప్పటివరకు అయితే మనం ఆటో డ్రైవర్లే కావచ్చు, చిల్లర వర్తకులే కావచ్చు, చిరు వ్యాపారులే కావచ్చు, ఏదైతే చాలామందితో మాట్లాడాం, చేనేత వ్యాపారులే కావచ్చు, చేనేత కార్మికులే కావచ్చు. ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉందో కూడా రైతులతో మాట్లాడి వారి పరిస్థితి ఏంటో తెలుస్తుంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, రైతుల మాటల్లోనే విందాం రండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఎలా ఉంది? నేను రాజధాని రైతు సంఘ అధ్యక్షుడిని. ఇక్కడ విషయం ఏంటంటే రైతాంగానికి సమస్య అంటే ఎక్కడైనా అటు పంజాబ్లో ఉన్న ఒకటే, హర్యానాలో ఉన్న ఒకటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకటే సమస్య అనేది జటిలంగా ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలు అన్నీ కూడా ఆ రైతులకి ఇప్పుడు మొన్న బడ్జెట్ పెట్టారు, మోడీ గారు బడ్జెట్ పెట్టాడు. బడ్జెట్ రైతాంగానికి ఇచ్చే వాటిలో దాదాపు 1,500 కోట్లు మేనేజ్ చేశాడు. దాంట్లో రైతాంగం ఇవ్వాల్సిన సబ్సిడీలు ఆ 1,500 కోట్ల రూపాయలు మేనేజ్ చేయడం వల్ల ఎరువు కట్ట రేటు పెరుగుతాయి. అట్లాగే రైతులకు వచ్చిన ఇన్పుట్స్ ఏదైనా కానీ, మందులు కానీ, ఇంకే వేరే రకమైన కెమికల్స్ కానీ, ఇవన్నీ కూడా డ్రిప్పులు కానీ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. వాళ్ళు రైతాంగాన్ని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి పోయి, వ్యవసాయాన్ని మన మోడీ గారు ఏడో అద్దాల మెళ్ళ పెడతానంటున్నాడు తీసుకెళ్ళి. ఏ అద్దాల మెళ్ళ పెడతాడు మమ్మల్ని? ఈ బడ్జెట్ తగ్గిస్తున్నారు. తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం 1 నెలకు 2 నెలలకు ఎరువుగట్ల మీద పెడుతుంది. ఇప్పటికే దాదాపు అన్ని 1,500 రూపాయలు, మంది కట్టల రూపాయలు, యావరేజ్న 1,500 ఉన్నాయి. 1,500 40 కిలోల కట్ట. ఆ కట్ట తీసుకొచ్చి 1,500 రూపాయలు. మంది ఏమన్నా 75 కిలోలు ధాన్యం ఏమన్నా 1,300, 40 కిలోలు కట్ట మందు కట్టేమన్నా 1,500 రూపాయలు. ఎక్కడండి? మన ఆంధ్రప్రదేశ్లో మన నారా చంద్రబాబు గారు అంటారు, ఆయన మన ముఖ్యమంత్రి ఆయన గారు. మరి మీకు తెలుసులేదు కానీ నేను చెబుతున్నా మీకు. ఆ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా 20,000 ఇస్తా అన్నాడు. మీ అందరూ తెలిసింది, మీరు కూడా టీవీలో చూసింటారు పాపం. ఆ 20,000 రూపాయలకి ఇప్పుడు 2 రూపాయలు కూడా ఇలా. ఇప్పుడు వచ్చి 7 నెలలు అవుతుంది. అంటే ఎప్పటికి ఇస్తాడు? ఆయన దిగిపోయేటప్పటికే వేసేసి నేను ఇచ్చా అని చెప్తాడా? ఆ రైతాంగానికి జగన్ అయినప్పుడే ఇచ్చాడు పిచ్చాడు. ఒక చెప్పాడు, నేను 1 నెల ముందే ఇస్తా అన్నాడు. సరే ఎంత ఉన్నాయి, 2,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయి, దఫదఫాలుగా ఏ రకంగా కానీ ఆయన ఇచ్చాడు. అసలు ఈయన దగ్గర ఇంతవరకు మా అకౌంట్లో పడిందే లేదు. రోజు ఫోన్పే చూసుకుంటా, ఏమైనా వచ్చినామని చూసుకుంటా, ఏం డబ్బులు ఏం రావట్లా. ఎందుకండి? మా వ్యవసాయాన్ని మమ్మల్ని తీసుకెళ్ళి ముంచుతున్నాడా, లేపుతున్నారా ఈ ప్రభుత్వం వాళ్ళు? గత ప్రభుత్వంలో ఎలా ఉంది వ్యవసాయం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది వ్యవసాయం? గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వానికి ఎంతకంత జగన్ రెడ్డి గారు మాత్రం ఏదోటి జనానికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఎంతసేపటికి అసలు కార్యకర్తలతో సంబంధం లేకపోయినా కూడా ఆయన మాత్రం జనాన్ని మాత్రం పంచేసాడు డబ్బులు అందరికి వెళ్ళిపోయి. ఈయన మాత్రం ఏమి ఇంతవరకు ఆయన ఎవరు అచ్చెన్నాయుడు కాదు, ఆయన పేరు ఏదో నీకు 15 అని అన్నాడు. ఒక 15 లేదు, అన్ని 15 కాదు, ఒక 15 లేదు అక్కడ. అమ్మఒడి మరి ఎన్ని మాట టీవీలు వేసుకోవాలి వేసినా కూడా మరి ఆయనగా నిమ్మల రామానాయుడు గారు. మరి నీకు ఈయన అన్ను మీకేమో సంపద సృష్టిస్తాననేది ఒక ఒంగోలు సభలోనో ఏం చెప్పాడు చంద్రబాబు గారు. సంపద సృష్టిస్తాం కాదు, ఇప్పుడు చెప్పారు కరెంటు బిల్లు రేట్లు అని. నా ఇంటి కరెంటు బిల్లు అంతకుముందు 700 వచ్చేది, ఇప్పుడు 600 వచ్చింది. లోకేష్ అసలు అపాయింట్మెంట్ దొరకలేదండి. వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఉండవల్లి రైతులను తీసుకొస్తున్నామంటేను అందరినీ వెనక పంపించాడు. మేమేమన్నా ఆ గేట్ బయట నుంచుంటాం, వాళ్ళేమో గేట్ లోనికి వెళ్ళి మీ ఇవాళ లేదు అపాయింట్మెంట్ మీరు పోయిన అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారండి, మా గురించి 20 మంది వెళ్ళాం. పవన్ కళ్యాణ్ కూడా అపాయింట్మెంట్ లేదు. రాజధాని గురించి అంటే, ఉండవల్లి పొలాల గురించి అంటే అసలు అపాయింట్మెంట్ లేదండి. ఇంకా ఆయన మా ఊళ్ళో 4,000 చిల్లర ఓటింగ్ మెజార్టీ అండి. ఇది రైతాంగ పరిస్థితి ఈ రకంగా ఉంది. ఈ బీజేపీకి కూడా ఈ చంద్రబాబు గారు కూడా ముందుగానే సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళు ఇంకా రైతులు రావాల్సినవన్నీ కూడా బీజేపీ వాళ్ళు తగ్గియటం, ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్లు అనుకూలం లేవు సార్. రైతాంగ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది, వచ్చే కొద్ది ఘోరంగా తయారవుతుంది. మా పిల్లల్ని కూడా మేము కూడా చదివించుకొని వ్యవసాయం వద్దంటున్నాం మేము. ఆ చెట్ల ఎంతసేపటికి ఏదో దేశం వెళ్ళడం, ఎటో పట్ట చేత పట్టుకొని వెళ్ళే పరిస్థితి, ఆ పరిస్థితి దాపరుతుందండి ఈ రాజకీయ నాయకుల వల్ల, ఇలాంటి వాళ్ళు కుంభకోణాలు చేయటం వల్ల. అదే సార్ రైతాంగ పరిస్థితి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ధాన్యం కొనేవాళ్ళు లేరు. అసలు మార్కెట్ యార్డులని నిర్వీర్యం అయిపోయినాయి. స్వామినాథన్ కమిటీ అమలు చేస్తామని ఎలక్షన్ 4-3 నెలలు ఉంది అనగా మోడీ గారు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ స్వామినాథన్ కమిటీ అమలు చేస్తామంటారు.
ఆ స్వామినాథన్ కమిటీ బుట్టదాఖలైపోయింది, జైతీ ఘోష్ కమిషన్ బుట్టదాఖలైపోయింది, అసలు ఏమీ లేదు. లోకేష్ ఎమ్మెల్యేగా చాలా నాళ్ళ తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధికారులు వచ్చింది. దానివల్ల ఏమైనా ఉపయోగం లేదా లోకేష్ ఎమ్మెల్యే? అసలు ఎవరు వచ్చినా లేదండి. ఏ ఎమ్మెల్యే గారు కాదు, ఏ ప్రభుత్వం కాదు. అసలు సహకార సంఘాల్లో మాకు ముందు కట్టలు ఎందుకు ఎవరు? గ్రామీణ బ్యాంకుల్లో పొలాలకు లోన్లు రావట్లా. కౌలు రైతుకు ఇవాళ కౌలు రైతు 170 మంది ఉన్నారు. రానున్న రోజుల్లో కౌలు రైతు క్రాప్ హాలిడే అన్నాడంటే ఈ వ్యవసాయం అసలు ముందుకు వెళ్ళదు. భారీ మెజారిటీ ఇచ్చారు, టీడీపీ గవర్నమెంట్కి ఇచ్చారు, అట్ ద సేమ్ టైం లోకేష్ కూడా ఇచ్చారు. ఎప్పుడు లేని చరిత్రలో లేని మెజారిటీలు ఇచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు గెలిచినా, ఎవరు గెలిచినా ఈ వ్యవసాయాన్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. దీనికి ముడి సరుకు మాకు సబ్సిడీ మీద ఇవ్వాలి. కొన్ని దేశాల్లో వ్యవసాయం చేసినా, పాడి గేదెను మేపినా వాళ్ళు సబ్సిడీ మీద దాణాలు కానీ ఎయ్యన్న కానీ అందిస్తున్నారు. ఒక్కొక్క పాడి గేదెను మేపితే రోజుకు $4 ఇస్తారు అమెరికాలో. లాటిన్ అమెరికా కంట్రీలో కూడా ఏదైనా వ్యవసాయం చేసిన వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తారు. మన దేశంలో దానికి ఉన్న వ్యవసాయ బడ్జెట్లో ఈ సంవత్సరం తగ్గించడం మీద కానీ ఈ రైతును ఆదుకునే పరిస్థితి కనబడతలా. అసలు మార్కెట్ యార్డులు తెరవాలి కదా, అవి లేవు ముందు. అంటే మీరు లోకేష్ని ఏదన్నా లోకేష్కి కానీ ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు మీరు? ఏం చెబుతాం? ప్రభుత్వం జోక్యం చేసుకుని పంట కొనాలండి. పంట అసలు ముందు మాకు కావాల్సింది లోన్లు రద్దు కాదు, కరెంటు, నీళ్లు. ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందంట, నీటి మీటర్లు పెడతారంట మా బోర్లకి. ఆ నీటి మీటర్లు పెడితే అసలు వ్యవసాయమే ఉండదు. ఇక ఎలక్షన్ ముందే మా రైతుని దేవుళ్ళు అనేది, అన్నం పెట్టేది మీరే అంటారు. ఇవాళ మా రైతుకి అన్నం లేకుండా పోతుంది. మా రైతుకే లేదు, అప్పుల పాలైపోతున్నాడు. ఇలా ఏ పంట పండియాలన్నా ₹1,00,000 లేదే భూమి మీద తినడానికి లేదన్నట్టు అయిపోయింది. కవుళ్ళు కానీ ఏయన్నా కానీ. అది కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటిపోయి 7 నెలలు అయిపోయింది కూడా. ప్రభుత్వం ఏర్పడినాక ఎలా ఉంది పరిస్థితి? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం మీ పరిస్థితి? రైతు వారీగా మీ పరిస్థితి ఎలా ఉంది? అయితే గత ప్రభుత్వంలో పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, మత్స్యకారు భరోసా కానీ అనేకమైన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసి ఆలోచించి కూటమి ప్రభుత్వం తెచ్చుకోవటంలో సహకరించారు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికైనా కొంత బాగానే ఉందిలే కానీ ఇంకా మనకు పూర్తిగా అర్థం కాలేదు. సంవత్సరంన్నర ఆగితే కానీ మనకు అర్థమైంది. నేను ఎస్సీ మాల. అయితే గత ప్రభుత్వంలో నాకు 150 యూనిట్లు కాలినా, 130 యూనిట్లు కాలినా కానీ మినిమం 0 బిల్లు వచ్చేది. అయితే ఇప్పుడు 100 యూనిట్లు, 120 యూనిట్లకి 800, 900 కరెంటు బిల్లు వచ్చింది. గత ప్రభుత్వంలో నాకైతే పైసా బిల్లు రాలా. మాకే కాదు, ఎస్సీలో ఎవరికి రాలేదు. మరి ఎందుకు నేను సంపద సృష్టిస్తానంటున్నాడు, అనేకమైన పథకాలు తీసుకొస్తానంటున్నాడు, సూపర్ 6 అని పెట్టాడు. అయినా కానీ మరి ఈ ఎస్సీలకు వచ్చేసరికి ఈ కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయి? అదేమనంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందని అంటున్నాడు. మరి గత ప్రభుత్వం అప్పులు చేసినప్పుడు నీకు తెలియలేదా? అప్పుడు ఎస్సీలకి 200, 250 యూనిట్లు కాల్చుకున్నా కానీ ఫ్రీ కరెంట్ అని చెప్పారు కదా. నేను వ్యక్తిగతంగా నా బాధ గురించి నేను మాట్లాడుకున్నాను, నేను రాజకీయం మాట్లాడతలేదండి. పథకాలు ఇచ్చామలే, ప్రజలందరూ మన వైపు ఉన్నారు అనుకోవడం తప్పు. మీకు ఒక ఆలోచన ఉంటే ప్రజలకు 99 ఆలోచనలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే. అది ఈ ప్రజాదర్బార్ ఏమో కానీ ఇవన్నీ ఏమో కానీ మమ్మల్ని మాత్రం సంఖ నాకు ఇచ్చేస్తున్నారండి. దాదాపు మా చేను దగ్గర మొదలుకొని ఈ ధరణ నర్సరీ దాకా కూడా బారుకి బాత్రూములకు వెళ్ళటము, తాగే సీసాలు పడేయటము ఈ ప్రజాదర్బార్కి వచ్చిన వాళ్ళు ఈ ఆగం చేస్తున్నారండి. దీని గురించి చర్య తీసుకుంటారని చంద్రబాబు గారిని కలుద్దామంటే దాన్ని కలవనీరు. పోలీసు వారికి చెబితే వాళ్ళు చర్య తీసుకోరు. చంద్రబాబు గారు వెళ్ళేమో కట్టేదారిన మా భూములు, దాని పక్కన గ్రౌండ్, ఆ గ్రౌండ్లో కార్లు ఇవన్నీ పెడతారు. వచ్చేసి ఏం చేస్తున్నారంటే మా చేను దగ్గర కూర్చున్న వాళ్ళు కూర్చోకుండా లోపలికి వెళ్ళిపోయి సోతా పోయినట్టు పోయి పిందెలు కానీ ఆకులు కానీ తీసుకొచ్చేస్తున్నారు. బాత్రూములకు కూడా దాంట్లోనే వెళ్తున్నారు. రైతు పరిస్థితి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? అలా బాగాలేదండి, బాగాలేదు అసలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటా చేశాడు, ఆయన కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఈయన ఒక లెక్క చెప్పాలంటే ఆయన కన్నా ఎక్కువ చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఏమో కబ్జా చేశాడు. ఈయన కబ్జా చేయకుండా ఆ భూ చట్టమని, ఆ చట్టాలని, ఈ చట్టాలని మమ్మల్ని మాత్రం నరకం చూపించేస్తున్నాడండి ఈయన. దీనివల్ల మాకు ఈయన మంచి చేసింది ఏమి లేదండి. నాకు తెలిసి ఈయన మంచి అయితే ఏమి చేయలే. రైతులకు 5 సంవత్సరాలు అన్నాడు. దేశానికి ఎన్ని ముక్క రైతు అంటారు. ప్రతి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే
లేదా పదవిలోకి రావాలనగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే దేశానికి ఎన్నుముక్క రైతు అంటాడు. ఆ రైతు నడ్డే ఎరగొడుతున్నారు వీళ్ళు. దానివల్ల వీళ్ళు ఏమీ కూడా మాకేం చేయట్లా. ఒక మందు గట్ట సబ్సిడీ లేదు, డిప్పు బయటలు లేవు, సోలార్ ఇస్తా ఉన్నారు, సోలార్ లేదు, ఇవి ఏమి లేవండి చెప్పటానికే. కానీ వీళ్ళు మాత్రం ఏది చేయట్లేదు. దానికి తోడు ఏదో ఈ భూములు తీసుకుంటాం, అవి తీసుకుంటాం, ఇవి తీసుకుంటాం అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు వరకు 60,000 ఎకరం వచ్చిందన్నారు రాజధానికి. దాన్ని వీళ్ళు ఏం చేశారనేది ఏం చెప్పరు. ఎంచేడు భూమి ఇమ్మంటాడు, ఇచ్చేస్తే ఇవన్నీ తీసుకుంటే పోయినసారి చంద్రబాబు గారు తీసుకున్నాడు 60,000 ఎకరం. ఆయన వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, తూతున్నా బట్టి నేనేం చేయను అన్నాడు. అది బాగానే ఉంది, చేయను అన్నాడు, బాగానే ఉంది, అసలు వదిలే ఆయన్ని. మరి ఈయన వచ్చి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? ఏళ్ళు కాదు, ఎన్ని నెలలు అయింది? ఇన్ని నెలల్లో అసలు ఏం చేశాడు ఈయన? నాకు తెలిసి అయితే ఈ 5 ఏళ్ళలో ఏం అవదండి, ఈ 5 ఏళ్ళలో ఏం అవదు. నేను చూస్తూ ఉంటున్నా కదా, నాకు తెలిసి నా అనుభవంతో నేను చెబుతున్నా. నాకన్నా ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ అనేవాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఏం బయటపడతలా. నాకు తెలిసింది కాబట్టి నాకు అనుభవంతో నేను చెబుతున్నా. ఈ 5 ఏళ్ళలో మాత్రం ఆయన రాజధాని కట్టడం మొదలయ్యేది కూడా నేను అనుకుంటున్నది. చేసేవాళ్ళు అయితే ఈ లోపే మొదలయ్యాలి. మరి ఆయన ఊపేమో ఆ రకంగా కనబడతలే మాకు ఇక్కడ ఏమి. ఇప్పటివరకు అయితే మనం పలు వర్గాలతో మాట్లాడాం. చేనేత సామాజిక వర్గం కావచ్చు, రైతులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ఎవరితో చాలామందితో మాట్లాడాం. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఈ 6 నెలల్లో ప్రభుత్వం పరిస్థితి ఏంటి, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనేది. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగం ఉంది, ఎలా ఉంది? అమరావతి రాజధాని ప్రాంతం ఇదంతా. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రియల్టర్ లింగంశెట్టి కిషోర్ ఉన్నారు మనతో, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే నమ్మకం అనేది ఒక వ్యక్తి మీద, అట్లాగే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం మీద భవిష్యత్తులో మనం కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మన తరాలు కాకుండా మన పిల్లల తరాలకి బాగుంటుందనే ఉద్దేశంతో చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన రాజధానిలో ఇన్వెస్ట్ చేసుకుంటే భవిష్యత్తులో మీ తర్వాత జనరేషన్కి 100% ఉపయోగపడుద్ది. ఎట్లా అయితే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేశారో అదేవిధంగా మన రాజధాని అమరావతి డెవలప్ అవుద్ది డెఫినెట్గా. అట్లాగే లోకేష్ గారు ఈ మంగళగిరి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు దిందాన అభివృద్ధిగా సాగుతున్నాయి. లోకేష్ గారి మీద నమ్మకం కానివ్వండి, అట్లాగే చంద్రబాబు గారి మీద గురి కానివ్వండి, ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చాలా పుంజుకుంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు మనకి అమరావతి నుంచి ఎయిమ్స్ మీదుగా అట్లాగే ఉండవల్లి మీదుగా ఈ రోడ్లు వెళ్తున్నాయో వాటి మూలంగా రేపొద్దున భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ చాలా పుంజుకుంటుంది. అట్లాగే రైతులు కూడా ఎవరైతే మన రాజధాని గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. తప్పకుండా మా సజెషన్ అయితే అందరూ కూడా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. యువగలం కాస్త యువ గర్జనగా మారింది. నిరుద్యోగ యువకులకు నేను హామీ ఇస్తున్నా, మంగళగిరి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను బట్టి చూస్తే కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కొందరు పెదవిరిస్తే, పథకాలు కాదు అభివృద్ధి కావాలని మరికొందరు ఆకాంక్షిస్తున్నారు. ఇదే సమయంలో రైతులు మాత్రం పూర్తిగా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న లోకేష్ ప్రజల చెంతకు రావాలని, గెలిచాక పూర్తిగా నియోజకవర్గ ప్రజలను విస్మరించారనే విమర్శ వినిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఆ మాదిరిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించాలనే డిమాండ్ కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వ పాలనకి సంబంధించి చూస్తే సూపర్ 6 హామీలు అమలు విషయంలో ప్రజల్లో పూర్తిగా అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. ఇది మంగళగిరిపై అభినవ భారత్ స్పెషల్ ఫోకస్. మరో నియోజకవర్గంతో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి అభినవ భారత్.